పీఓకే భారత్ భవిష్యత్తు లక్ష్యం. ఎవరైతే పబ్లిక్ కోరుకున్నటువంటి దాన్ని భవిష్యత్తులో తీసుకుంటారు, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోన, యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోన అనేది చూడాలి. ఇక్కడ పీఓకే కావాలనుకునే వాళ్ళు కోరుకోవాల్సింది పాకిస్తాన్ మరోసారి యుద్ధానికి రావాలని, పాకిస్తాన్ మరోసారి అత్యుత్సాహానికి రావాలని. కాబట్టి ఇప్పుడు రాకపోవచ్చు, అమెరికా బెదిరిస్తోంది కాబట్టి, పాకిస్తాన్కి కూడా వాణిజ్యాంక్షలు పెట్టిందంటే అయిపోతుంది కాబట్టి అందుకోసం ఆగాలి. లేదు మరొకసారి ఇట్లాంటి తీవ్రవాద దాడి చేయించిన, మరొకసారి భారత్తో కయ్యానికి కాలు దువ్విన, ఈ దఫా పాకిస్తాన్ చరిత్ర పటంలో చిరిగిపోతుంది. అందులో పీఓకే అవుతుంది, బెలూచిస్తాన్ అవుతుంది, ఖైబర్ పఖ్తూన్వా అవుతుంది, సింధ్ అవుతుంది, ఏమైనా అవుతుంది. ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పుడు నరేంద్ర మోడీ నోట్లో నుంచి వచ్చింది, మా శాంతిని మా సహనాన్ని తక్కువగా చేసి చూడస్తే దెబ్బంటే ఎట్టుంటుందో చూపెడతాం. ఇప్పుడు తిన్నావు దెబ్బ, మేము కొట్టిన దెబ్బ ఏంటో తిన్నావు, ఇంతకు మించి తినిపిస్తాం అని ఇచ్చినటువంటి హెచ్చరిక.